ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మా కేరళ ట్రిప్ని మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మేము కంప్లీట్ ఇంకా కేరళ నుంచి తిరువనంతపురం, కొచ్చి అయిపోయింది, కొచ్చి టు తిరువనంతపురం వెళ్తున్నాము. ఇదంతా కూడా అదే దారిలోని, బట్ చాలా విషయాలు మీతో చెప్పాలి దారిలో, అందుకనేసి నేను ఇంక ఈ వీడియోని ఇలా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మాకు ఏం జరిగిందంటే, కొచ్చిలో ట్రావెల్ అంతా నైట్ స్టార్ట్ అయిపోయాము. అర్లీ మార్నింగ్ అలిపికి వచ్చాము. అలిపి వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. సో అలిపి వచ్చిన తర్వాత అలిపి ఎర్లీ మార్నింగ్ వచ్చాము. అక్కడ రూమ్ అది తీసుకున్నాము, హౌస్ తీసుకున్నాము అన్నమాట. హౌస్ తీసుకున్నాము, దాంట్లో ఉన్నాము. చక్కగా అక్కడ నుంచి ఎల్పి బ్యాక్ వాటర్కి వెళ్దాం అనుకున్నాం, బట్ టైం సరిపోలేదు. తిరువనంతపురంకి వెళ్ళాలి. తిరువనంతపురం నుంచి మళ్ళీ మేము బ్యాక్ టు ఇంటికి రావాలన్నమాట. సో ఈ టైం అంతా కూడా సరిపోదు అని చెప్పేసి అనుకున్నాం. దానికంట ముందు కేరళలోని అసలు హైవే రోడ్స్ అయితే అస్సలు బాగాలేవండి. చాలా అంటే చాలా టైం తీసేసుకుంది. అలాగే మనం నడుస్తున్నామంటే, బండి నడుస్తుంది అంటే బండికి పెట్రోల్ కూడా పోయించాలి. సో పెట్రోల్ కూడా మనకి ఛార్జ్ అయ్యింది అని చెప్పను, ఫ్రీగా వెళ్ళాము అని అనను. అన్నీ దేంట్లో ఉండే అడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి, దేంట్లో ఉండే డిసడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి కార్ బుక్ చేసుకున్న ఆ ఛార్జ్ అనేది అవుతుంది. ఇక్కడ నుంచి కార్లో వెళ్తే జస్ట్ శ్రమ అనేది ఉంటుంది. అలా కొన్ని డిసడ్వాంటేజెస్, కొన్ని అడ్వాంటేజెస్ అయితే ట్రిప్స్కి మనం వెళ్ళినప్పుడు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా చుట్టుపక్కల ఊరు నుంచి మనం వెళ్తున్నటువంటి దారిలోని. సో ఇక్కడ అంతా చూస్తూ ఉండండి, నేను చెప్పాల్సిన విషయాలు కూడా చెప్తానన్నమాట. అండ్ ఇక్కడ ఉండే ఫుడ్ని కూడా మనం తినలేము. ఇది చాలా వీడియోస్లో మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను. ఈవెన్ కొచ్చిలో కూడా మనకు ఫుడ్ అనేటటువంటిది కరెక్ట్గా ఉండదు. ఈ కేరళలో ఉన్నంత వరకు కూడా కేరళ వెళ్ళినప్పుడు మనం ఫుడ్ని కొంచెం, చిన్నపిల్లలతో ఉండేవాళ్ళు అయితే కొంచెం మనం ఏమైనా తీసుకెళ్ళగలిగితే బెస్ట్ అన్నమాట. చూడండి, రోడ్ అంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో దీనివల్ల మేము సర్వీస్ రోడ్లోంచి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు లేట్ అవుతుంది అనే దానికంటే కూడాను ఇబ్బంది, ఎక్కువ ట్రాఫిక్లో ఇబ్బంది పడిపోవడం అనేది జరిగింది. సో కేరళ వెళ్ళాలి రోడ్వే అనుకునే వాళ్ళు కొంతవరకు ట్రిప్ని పోస్ట్ పోన్ చేసుకుంటే బెస్ట్. నాకు తెలిసింది చెప్తున్నాను, ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ రోడ్డు ఇబ్బంది అంతాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలీదు. అందుకని కొంచెం ఈ రోడ్ వేని స్కిప్ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఇది మాకు లంచ్, డిన్నర్లు కొన్ని స్కిప్ అయిపోయాయి, కొన్ని తిన్నాము, కొన్ని అస్తవ్యస్తంగా అయింది. పిల్లలు కూడా కాస్త హెల్త్ ఇబ్బంది పడ్డారు. ఇద్దరికి కొంచెం ఇష్యూ అయితే వచ్చింది, ఫుడ్ సరిగ్గా లేక పెద్దవాళ్ళము అలాగే ఇబ్బంది పడ్డాము. ఇలాగా కొన్ని ఇబ్బందులు పడుతూ మొత్తానికి మా ట్రిప్ని అయితే సాగిస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ టెంపుల్స్ అవి కూడా చాలా బాగుంటాయి. అన్నిటికీ మేము వెళ్ళలేకపోయాము, చాలా అంటే చాలా ఉన్నప్పటికీ మేము వెళ్ళలేకపోయాం. ఎన్ని వెళ్ళామో అన్ని మాత్రమే మీకు చూపించాను. రాజరాజేశ్వరి టెంపుల్ అని ఒకటి శివాలయం పాతదుంటే దానికి వెళ్ళాను. తిరువనంతపురంది కూడా ఆ టెంపుల్కి వెళ్ళాను, అది కూడా మీకు వస్తుంది వీడియోలో. అది మనకి లోపల ఏం అలౌడ్ చేయరు, అందుకని మీకు అక్కడ ఎక్కడ నేను చూపించడానికి అవ్వదు. జస్ట్ మనకి బయట మండపం దగ్గర మాత్రమే. ఆ రోజు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత టైం అయిపోయేసరికి మోస్ట్లీ ఈవినింగ్ అయ్యేసరికి ఎనర్జీ మొత్తం డ్రాస్టిక్గా పడిపోయేదనమాట. ఏం షూట్స్ చేయాలనిపించేది కాదు. మార్నింగ్ కొంతవరకు యాక్టివ్గా ఉన్న, ఈవినింగ్కి మాత్రం డ్రాస్టిక్గా ఎనర్జీ పడిపోయేసి అసలు షూట్స్ అనేటటువంటి అసలు ఫోన్ని పట్టుకోవాలని కూడా అనిపించేది కాదు. అలా ఉండేది. చాలాసార్లు మోస్ట్లీ మార్నింగ్ తీసిన షూట్స్ అన్నీ మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈవినింగ్ తీసినవి చాలా తక్కువ, అంటే చాలా చాలా తక్కువ ఉంటాయి. అందులో తిరువనంతపురంది ఒకటన్నమాట. ఎందుకంటే నాకు అంత జర్నీ పిల్లలతోని, గాయత్రిని హ్యాండిల్ చేయడం ఇంకా కష్టమైంది. చిన్నది అవడం వల్ల దాన్ని ఒంటి మీదే ఉంచుకోవడం అండ్ ఫీడ్ చేస్తూ ఉండడం, ఇవన్నిట్ల వల్ల నా ఎనర్జీ ఇంకా డ్రాస్టిక్గా పడిపోతుండేది. ఫుడ్ ఒకటి కరెక్ట్గా ఉండేది కాదు. సో ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల పడిపోయేది. అందుకని ఈవినింగ్ షూట్స్ అసలు పెద్దగా తీసేదాన్ని కాదు. చాలా వరకు, చాలా అంటే చాలా తక్కువ తీసేదాన్ని. డే టైంలో తీసిన వీడియోస్ అన్నీ కూడా ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది నాకు కొన్ని విషయాలు, అంటే నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ ట్రిప్ అంతటికి మీకు బెస్ట్ ఏంటి అంటే వర్స్ట్ ఏంటి అంటే మాత్రం బెస్ట్ మన వెహికల్లో వెళ్ళాం కనుక చాలా ఎక్కడంటే అక్కడ ఆపి ఏది కావాలంటే అది చూడడం, అలాంటివన్నీ బెస్టే.
అండ్ వర్స్ట్ ఏంటంటే పాపం ఒక్కరే అయిపోయారు. ఆయనే డ్రైవింగ్ చేయడం వల్ల కొంచెం ఆయన ఇబ్బంది పడ్డారు అనేటటువంటిది నాకు అనిపించింది. దానికి రోడ్స్ అనేటటువంటిది మెయిన్ అనమాట. రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళినప్పుడు ఆ రోడ్స్ బాలేకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో, అది వర్స్ట్ అనిపించింది. అదర్ దెన్ దట్ ట్రిప్ మొత్తం చాలా అంటే చాలా బాగా జరిగిందని నేను నా వరకు అయితే నా సైడ్ నుంచి నేను మీకు చెప్పేటటువంటిది. అండ్ మీరు కేరళ వెళ్తే ఖచ్చితంగా సీ ఫుడ్సే ట్రై చేయండి. డిఫరెంట్ సీ ఫుడ్స్ అవే అక్కడ ఫేమస్ అన్నారు. చికెను, నాన్ వెజ్ అన్నిట్లకంటే కూడా సీ ఫుడ్స్‌ని పెద్దగా ఎక్కువగా ట్రై చేయాల్సినటువంటిది. వెజ్‌లో అయితే మాత్రం పెద్దగా ఉండవు, ఎక్కువగా ఉండవు. అప్పము ఇలాంటి కొత్త కొత్త పూటు అనేటటువంటివన్నీ కూడా మనం టిఫిన్స్‌లో అయితే ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళు పూరీలకి వాటిలో కూడా శనగలు కూరిస్తారండి. మనలాగా బంగాళదుంప కూర అలా ఇవ్వరు. శనగలు కూరిస్తారు. సో, మంచి మార్నింగ్ ప్రోటీన్ ఫుడ్ తోటి మనని ఇది చేస్తారనమాట. బూస్టప్ చేస్తారని చెప్పాలి. సో, ఇలాగా నా జర్నీ మొత్తం జరిగింది. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో, అందుకనేసి మీకు ఈ వీడియోలో మేము వెళ్తున్నప్పుడు మాకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ అవి కూడా నేను మీతో షేర్ చేస్తూ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. హోప్ యూ లైక్డ్ విత్ దిస్ వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని బెల్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అయినటువంటిది. దానివల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్‌లో ముందుకెళ్తుంది. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందని నా అభిప్రాయం. వీడియోస్ లేట్‌గా అయితే పోస్ట్ అవుతున్నాయి నాకు తెలుసు. చాలా అంటే చాలా లేట్‌గా పోస్ట్ అవుతున్నాయి. బట్ కొన్ని కారణాల హెల్త్ ఇష్యూస్ అనుకోండి, కొన్ని పిల్లల హెల్త్ ఇష్యూస్, నా హెల్త్ ఇష్యూస్, అయితే నా ఫోన్ పాడైపోవడం ఇలా అన్నీ జరగడం వల్ల వీడియోస్ అన్నీ డిలేగా వెళ్తున్నాయి అంతే. సో, ఇక్కడికి నేను ఈ వీడియోని ఎండ్ చేసేసి ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎండింగ్‌కి వచ్చేసింది.